అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 293 బెట్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు ఉదయం కాల్ మాట్లాడిన హాస్ని పిల్లలకి జాగ్రత్తలు చెప్పి వేగంగా బయటకు వెళ్ళిపోయింది. కాసేపటి నుండి సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న అన్నను చూసి, ఏమైందన్నయ్య, ఎందుకంత కోపంగా ఉన్నావు అని రిషి చేపట్టుకొని బెంగగా అడిగింది ఖుషి పాప. నాన్న మన కోసం చాలా కష్టపడుతున్నారు. పగలు రాత్రి ఏదో ఒక వర్క్తో అసలు రెస్ట్ ఉండట్లేదు. ఇలా అయితే ఆయన హెల్త్ అప్సెట్ అవుతుంది. అందుకే నాన్న కాస్త స్ట్రెస్ తగ్గించుకొని సంతోషంగా ఉండేలా ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నా. ఇందాక కూడా ఏదో ఫోన్ కాల్ మాట్లాడి సీరియస్ అయిపోయారు. పాపం రోజు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో ఏంటో అని జాలిగా అన్నాడు రిషి. అన్న మాటలు తనకేం అర్థమయ్యాయో ఏమో. నువ్వేం దిగులు పడకన్నయ్యా, నాన్నని కష్టపెడుతున్న వాళ్ళని నేను డిష్యూమ్ చేసేసి వచ్చేస్తాను, అప్పుడు హ్యాపీగా ఉంటారు అని ఇంతింత కళ్ళేసుకొని కోపంగా చెప్పింది ఖుషి. నువ్వు ఇంకా చిన్నపిల్లవు ఖుషి, అప్పుడే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. కాస్త పెద్దయ్యాక నన్ను ప్రొటెక్ట్ చేద్దులే, ఇప్పుడు కాసేపు చదువుకో అని బుక్ ఓపెన్ చేశాడు రిషి. అది చూసి, నాకు నిద్ర వస్తుందన్నయ్య, నేను కాసేపు తర్వాత చదువుతాను అని రిషి ఒడిలో తల పెట్టుకొని దొంగ నిద్ర నటించింది ఖుషి. ఇక చెల్లెల యాక్టింగ్ తెలిసి భారంగా ఒక నిట్టూర్పు విడిచి తన చేతిలో ఉన్న బుక్ మీద దృష్టి పెట్టాడు రిషి. చిన్న నోట్, హర్ష హాస్ని ఇద్దరూ ఒకటే. హాస్ని అబ్బాయిగా గెటప్ చేంజ్ చేసుకొని హర్షగా మారింది. లిజనర్స్కు మాత్రమే తను హాస్ని. ఇంట్లో పిల్లల ముందు, అలాగే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇంకా బయట ప్రపంచంలో కూడా తను హర్షగా చలామణి అవుతుంది. లింగరాజు కార్పొరేషన్ ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. ఆ కంపెనీ హెడ్ సందీప్ లింగరాజు చాలా సంవత్సరాల కిందట కంపెనీ స్టార్ట్ చేసి పైకి వచ్చాడు. అతని కంపెనీలోనే హాస్ని వర్క్ చేస్తోంది. ఈరోజు అతని ఫోన్ కాల్ కారణంగానే కోపంగా ఉన్న హాస్ని వేగంగా ఆఫీస్కి వచ్చింది. మెయిన్ బ్రాంచ్లో ఉన్న అతిపెద్ద మీటింగ్ హాల్లో అప్పటికే చాలామంది అఫీషియల్స్ వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. నేరుగా డోర్ తీసుకొని లోపలికి వచ్చి, సారీ గైస్, ఒక ముఖ్యమైన వర్క్ వల్ల నేను లేట్ అయ్యాను. ఇంతకీ ఈరోజు మీటింగ్లో మెయిన్ టాపిక్ ఏంటి అని రిలాక్స్డ్గా చైర్లో కూర్చొని అడిగాడు హాస్ని అలియాస్ హర్ష. అప్పటికే మంట మీద ఉన్న ఆపోజిట్ శాలిని, ఎప్పుడో ఒకసారి లేట్గా వస్తే ప్రాబ్లం లేదు హర్ష, ఎప్పుడు లేట్గా వస్తేనే సమస్య. కంపెనీ హయ్యర్ అఫీషియల్స్ టైం వేస్ట్ చేయడం మంచిది కాదు కదా అని నీతులు చెప్పడం మొదలుపెట్టింది. హో రియలీ, నేను ఇక్కడికి ఆన్ టైంలో వచ్చాను. నీ వాచ్లో టైం చెక్ చేసుకో. మీరందరూ నాకంటే ముందే వచ్చి కూర్చున్నారు కాబట్టి మర్యాద కల అన్నాను. దానికి అర్థం నేను లేట్గా వచ్చానని కాదు కదా. కాబట్టి స్పీచెస్ ఆపి అసలు విషయంలోకి వస్తే బాగుంటుంది. నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని కొట్టినట్లు మాట్లాడాడు హర్ష. దిస్ ఈజ్ రిడిక్యులస్ హర్ష. కంపెనీలో నీకంటే సీనియర్తో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. సే సారీ టు మీ అని డిమాండ్ చేసింది శాలిని. వాట్, హ్యావ్ యు గాన్ మ్యాడ్? ఇలాంటి సిల్లీ టాపిక్స్తో నా టైం వేస్ట్ చేస్తే వితిన్ సెకండ్స్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. నా సంగతి మీ అందరికీ బాగా తెలుసు అని అక్కడున్న వాళ్ళందరి వైపు సీరియస్గా చూసి, నాతో పనికిరాని టాపిక్స్ మాట్లాడడానికి ఇక్కడికి రమ్మన్నారా సార్ అని సందీప్ లింగరాజు వైపు కోపంగా చూశాడు హర్ష. అయితే హర్ష టెంపర్ గురించి ఆల్రెడీ అతనికి అనుభవం అవ్వడంతో ముఖానికి నవ్వు పులుముకొని, మిస్ శాలిని, పొద్దున్నే అనవసరమైన టాపిక్స్ మాట్లాడి అందరి మూడ్ స్పాయిల్ చేయకుండా నువ్వు కాస్త సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని సీరియస్గా హెచ్చరించాడు సందీప్. ఓకే సార్ అని మాడిపోయిన ముఖంతో చెప్పి సైలెంట్గా నోటికి చిప్పేసి హర్ష వైపు కోపంగా చూస్తూ కూర్చుంది శాలిని. ఆ మాటకు హర్ష పెదవుల మీద వెరిసిన నవ్వును చూసి ఆమెకు మరింత మండిపోవడంతో, ఇంకెంతసేపు నీ ముఖం మీద నవ్వు ఉంటుందిలే, ఎలాగో కాసేపట్లో ముసలోడు చెప్పే న్యూస్కి నీ ముఖం మాడిపోయిన పెసరటలు అయిపోతుంది కదా అని కచ్చిగా అనుకుంది శాలిని. ఇంతలో సందీప్ మీటింగ్ స్టార్ట్ చేసి, డైరెక్టర్ రవీందర్ తీసుకోబోయే నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా మాన్వితాను సెలెక్ట్ చేయాలని అనుకున్నాం కదా, ఆమెకు బదులుగా శాలిని అండర్లో ఉన్న యోగితాకు ఆ అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దీని మీద మీకేమైనా అభ్యంతరం ఉందా అని సూటిగా అడిగాడు సందీప్. ఇంత సడన్గా మీ ఒపీనియన్ చేంజ్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మొన్నటి వరకు సిమ్రాన్ అండర్లో జరిగే ఆడిషన్స్కి మాన్వితాను పంపాలనుకున్నాం కదా, రాత్రికి రాత్రి మీ డిసిషన్ ఎలా మారిపోయింది అని శాలిని వైపు అదో రకంగా చూస్తూ సందీప్ను క్వశ్చన్ చేశాడు హర్ష. అతని మాటల్లో పొగరు, కూర్చున్న విధానంలో హుందాతనం, ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా ఎదిరించగలిగే ధైర్యం మొండిగా ఉన్న అతన్ని చూసి మీటింగ్లో చాలామంది నోర్లు మూతపడిపోయాయి. అతని ప్రశ్నకి యాజమాని అయిన సందీప్ సైతం ఒక్క క్షణం తడబడ్డాడు. అంతలోనే సర్దుకొని, మాన్విత ఇప్పటి వరకు ఎన్నో మూవీస్లో నటించినా అదంతా సెకండ్ లీడ్ వరకే పరిమితమైంది. అయితే యోగిత అయితే ఇప్పటికే హీరోయిన్గా యాక్ట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆమెను రిఫర్ చేసినా నా కంపెనీకి చెడ్డ పేరు రాదు, ఏమంటావు
అని తెలివిగా హర్షను లాక్ చేశానన్న ఆనందంతో అడిగాడు సందీప్. యోగితకి మీ వల్ల అవకాశం వచ్చింది కాబట్టి మెయిన్ లీడ్ అయింది. లేదంటే నిన్న మొన్నటి వరకు ఆమె కూడా సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కదా. ఒక మనిషిలో టాలెంట్ చూసి ఎంకరేజ్ చేయాలి కానీ ఇంకేదో ఆశించి అవకాశాలు ఇవ్వకూడదు. పైగా ఈ మధ్యన ఆమె ట్రాక్ రికార్డు ఏం బాగోలేదు. ఆమె యాక్టింగ్ స్కిల్స్ గురించి ఇంటర్నెట్లో ఆడియన్స్ వాయించి పడేస్తున్నారు. అదంతా చూశాకే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని నాకు అనిపించడం లేదు. దీనివల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తే నాది మాత్రం రెస్పాన్సిబిలిటీ కాదు, ముందే చెప్తున్నాను అని ఓరగా శాలిని వైపు చూసి చెప్పాడు హర్ష. అతని మాటలకి ఉడికిపోయిన శాలిని కోపంతో బుసలు కొడుతూ, నా ఆర్టిస్ట్కి టాలెంట్ లేదని మీరెలా చెప్తున్నారు మిస్టర్ హర్ష? మీ వాళ్ళకి రాలేదని ఏడవడం సబము కాదు. ఏదేమైనా టాలెంట్తో సంపాదించాలి, అంతేకాని బెదిరించి కాదు. ఒక ప్రెస్టీజియస్ మూవీకి యోగిత లాంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ కాకుండా మాన్వితాను పంపించడం సరైన నిర్ణయం కాదు. ఏదైనా జరిగితే కంపెనీ ఎలాంటి లాస్ బేర్ చేయాలో తెలుసా అని హర్ష మీద గట్టిగా వచ్చింది శాలిని. అవునా, నీకంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు సిమ్రన్ ఆడిషన్స్కి యోగితతో పాటు మాన్వితాను కూడా పంపండి. ఇద్దరిలో ఎవరి స్కిల్స్ నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అని తేల్చి చెప్పాడు హర్ష. అయితే హర్ష చెప్పినట్లు ఇద్దరిని ఆడిషన్కి పంపితే సిమ్రాన్ ఖచ్చితంగా మాన్వితాను సెలెక్ట్ చేస్తుందని అంచనా వేసిన శాలిని కావాలనే డిస్కషన్ మొదలుపెట్టింది. అదెలా సాధ్యమవుతుంది? ఒక కంపెనీ నుండి ఇద్దరు ఆర్టిస్టులు ఆడిషన్స్కి వెళ్ళడం అందరికీ హాట్ టాపిక్ అవుతుంది. అంత అవసరం ఏముంది? ఈసారి యోగిత వెళ్తే నీకు వచ్చే నష్టం ఏంటి? ఎందుకంత ఇన్సిస్ట్ చేస్తున్నావు అని కోపంగా అడిగింది శాలిని. సేమ్ క్వశ్చన్ నేను నిన్న అడుగుతున్నాను. మాన్విత ఆడిషన్స్కి వెళ్తే నీకు వచ్చే నష్టం ఏంటి? నేను చెప్పిన ఐడియా వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మొదటిది, ఆర్టిస్టుల విషయంలో మన కంపెనీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఫ్రీ పబ్లిసిటీ అయితే టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా మన కంపెనీ సిద్ధపడిందని సిమ్రాన్ ముందు ప్రూవ్ అవుతుంది. ఎవరి మాటలు మనకి బెనిఫిట్ అవుతాయో ఒకసారి మీరే ఆలోచించుకోండి మిస్టర్ సందీప్ అని సూటిగా చెప్పి రిలాక్స్గా రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు హర్ష. అంటే నువ్వు సందీప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నావా, తన్నే అనుమానిస్తున్నావా అని మంట పెట్టడానికి ట్రై చేసింది శాలిని. నేను మిస్టర్ సందీప్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నిర్ణయం తీసుకోవడం ఆయన చేతుల్లో ఉంది. మధ్యలో నువ్వెందుకు ఇంటర్ఫేర్ అవుతున్నావు? నా ఆర్టిస్ట్ యాక్టింగ్ స్కిల్స్ ముందు నీ ఆర్టిస్ట్ ఓడిపోతారని భయమా అని రెచ్చగొట్టాడు హర్ష. ఆ మాట నిజమని తెలిసినప్పటికీ ఒకప్పుడు శాలినికి అహం అడ్డొచ్చింది. ఇదేంటి ఈ హర్ష ఇలా లాక్ చేస్తున్నాడు? ఒకవేళ సందీప్ అతని మాటలు కన్సిడర్ చేస్తే చింతసేపటి నా కష్టమంతా వృధా అయిపోతుంది అని ఆలోచనలో పడింది. అంతలోనే మీటింగ్ హాల్లోకి రావడానికి ముందు సందీప్ పర్సనల్ రూమ్లో అతన్ని తన అందాలతో సుఖపెట్టి సాటిస్ఫై చేసి కావాల్సిన దానికోసం ఒప్పించుకున్న వైనం గుర్తొచ్చింది. దాంతో ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతూ, పొద్దున్నే ముసలాడికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కలిపి వడ్డించాను కదా, ఇక నా గ్రిప్ దాటి బయటికి వెళ్ళడం అసాధ్యం. ఖచ్చితంగా నా కోరిక తీరుస్తాడు, హర్షను తానే ఒప్పిస్తాడు అని నమ్మకంగా అనుకుంది. కానీ కాసేపటికి ఆమె అంచనాలను తలకిందులు చేస్తూ ఇద్దరిని ఆడిషన్స్కి పంపించమని ఆర్డర్ వేసి బయటికి వెళ్ళిపోయాడు సందీప్. అతని నిర్ణయం విన్న శాలిని కోపంతో ఊగిపోతూ, ఈ ముసలి నక్క నా ప్లాన్స్ అన్నిటినీ స్పాయిల్ చేసింది, ఇప్పుడే వేరే మార్గం ఆలోచించాలి అని అనుకుంటూ తల తిప్పిన ఆమెకు హ్యాండ్సమ్గా ఉన్న హర్ష రూపం కనిపించి బాడీలో వేడి సెగలొచ్చాయి. ఎప్పటి నుండో ఆమెకు హర్ష మీద కన్నుంది. ఛాన్స్ దొరికిన వెంటనే అతన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కంది. కానీ ప్రతిసారి అతని నుండి రిజెక్షన్స్ ఎదురవడంతో తట్టుకోలేక కోపం పెంచుకుంది. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం వాడుకొని అనుకున్నది సాధించాలని కంకణం కట్టుకొని ఆమె పక్కకు వచ్చింది. అప్పటికే అందరూ మీటింగ్ హాల్ నుండి బయటికి వెళ్ళిపోవడంతో అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధపడిన హర్షను అడ్డుకొని, వెయిట్ మిస్టర్ హ్యాండ్సమ్, ఎందుకని నా ప్రపోజల్ ఒప్పుకోవడం లేదు? నాలాంటి అందగత్తె కోరి వస్తే అవాయిడ్ చేయడం అంత మంచిది కాదమ్మా, ఎందుకని నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఐ హ్యావ్ ఎ క్రష్ ఆన్ యూ. ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకు ఒప్పుకోవట్లేదు అని మత్తుగా అడుగుతూ అతని మీద పడింది శాలిని. ఆ అనుకోని సంఘటనకు వేగంగా రియాక్ట్ అయిన హర్ష ఆమెను పురుగులా చూస్తూ వదిలించుకొట్టి, నాకు ఇలాంటి బిహేవియర్ అంటే నచ్చదని నీకు చాలాసార్లు చెప్పాను. స్ట్రైట్గా నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి చీప్ స్ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నావా? దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకో, అంతేకాని నన్ను షెడ్యూస్ చేసి నీ వల్లో వేసుకోవాలని చూడకు, అది నీకు అస్సలు మంచిది కాదు. ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి ప్రయత్నం చేస్తే అస్సలు క్షమించను అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు హర్ష. ఆమె హర్షగా మారినప్పటి నుండి ఇలాంటివి ఎన్నో సమస్యలను ఆమె ఎదుర్కొంది. ప్రతిసారి తన తెలివితేటలతో తప్పించుకుంది, కానీ తన లైఫ్లోకి వచ్చే అవకాశం ఒక్కరికి కూడా ఇవ్వలేదు. రాను రాను అతని ప్రవర్తన శాలినిని మరింత రెచ్చగొట్టి ఆమెలో పంతం అమాంతం పెంచేసింది. దాంతో అతని వైపు ఆవేశంగా చూస్తూ,
నన్ను అవాయిడ్ చేస్తే నీకే నష్టం హర్ష. నాకున్న కాంటాక్ట్ సంగతి నీకు తెలియదు. అవి యూజ్ చేసి ఇండస్ట్రీలో నీకు అవకాశాలు లేకుండా చేయగలను. మరొకసారి ఆలోచించుకో అని బెదిరించింది శాలిని. ఆమె వార్నింగ్కి అస్సలు లెక్క చేయకుండా నీకు నచ్చింది చేసుకో, ఐ డోంట్ కేర్. నువ్వంటే ఇష్టం లేదని పదే పదే చెప్తున్నా వెంటపడ్డానికి సిగ్గులేదా? నీకంత కోరికలు ఎక్కువైపోతే నీ అండర్లో చాలామంది మేల్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళతో కూర్చో, నా దారికి అడ్డు రాకు అని సీరియస్గా చెప్పి మీటింగ్ హాల్లో నుండి బయటకు వచ్చాడు హర్ష. అతని ప్రవర్తనకి వచ్చిన కోపాన్ని కాఫీ కప్ పగలగొట్టి తగ్గించుకోవడం తప్ప మరేం చేయలేకపోయింది శాలిని. ఫైనల్లీ ఆడిషన్స్ జరిగే రోజు రానే వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే మాన్వితాన్ని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళింది హాస్ని. అప్పటికే అక్కడికి వచ్చిన చాలామంది హీరోయిన్స్ ఒక్కొక్కరుగా వెళ్ళి ఆడిషన్స్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది సీనియర్స్ అయితే మరికొందరు సెకండ్ గ్రేడ్ హీరోయిన్లు. కొంతమంది పురుషులు మాన్వితాన్ని చూసి ఆశ్చర్యపోతూ, హే, ఈ అమ్మాయి కూడా వచ్చిందా? ఇప్పటి వరకు మూవీస్లో సెకండ్ లీడ్గా తప్ప మెయిన్ లీడ్గా ఒక్కసారి కూడా చేయలేదు. అలాంటిది ఎవరి ధైర్యంతో ఎక్కడికి వచ్చింది అని ఓరగా హర్షాన్ని చూసి కామెంట్ చేశారు. ఆమె పిఆర్ మేనేజర్ చాలా అందంగా ఉన్నాడు. మన సిమ్రాన్కి ఉన్న అబ్బాయిల పిచ్చి తెలుసుకొని తన అందమైన ముఖంతో ఆమెను అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారేమో అని మరొకరు కామెంట్ చేశారు. ఆ మాటలు విన్న మాన్విత కోపంతో ఊగిపోతూ, ఛీ, ఈ అమ్మాయిలు మరీ ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉన్నారు హర్ష? ఇప్పుడే వెళ్ళి వాళ్ళకు బుద్ధి చెప్తాను అని కోపంగా అంటున్న ఆమె చేయి పట్టుకొని ఆపి, ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం. అనవసరంగా రియాక్ట్ అవ్వకు. సైలెంట్గా పని చేసుకొని వెళ్ళాలి తప్ప అనవసరమైన వాదనలో చిక్కుకోకూడదు. అది నీ కెరీర్కి అంత మంచిది కాదు అని హెచ్చరించాడు హర్ష. ఇంతలో ఆ ప్రదేశానికి స్టైల్గా నడుచుకుంటూ వచ్చిన యోగిత లోపలికి రావడంతోనే ఆ ఇద్దరిని చూసి గబగబా అక్కడికి వచ్చి తన నోటికి పని చెప్పింది. ఆమెతో కలిసి వచ్చిన శాలిని కూడా నోటికి పని చెప్పి ఇప్పటికైనా మించిపోయింది లేదని ఒప్పుకుంటే కంపెనీ పరువు నిలబడటంతో పాటు అతని పేరు కూడా చెడిపోకుండా ఉంటుందని హర్షను హెచ్చరించింది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటకి ధీటుగా సమాధానం చెప్తున్న హర్షను చూసి కడుపు మండిన శాలిని అక్కడున్న అందరి అటెన్షన్ అట్రాక్ట్ చేస్తూ, నీకంత సరదాగా ఉంటే మనం ఏదైనా ఒక బెట్ వేసుకుందామా అని గట్టిగా అరిచింది శాలిని. ఆ మాటలు ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో అందరూ వాళ్ళ చుట్టూ చేరిపోయి శాలిని వేసే బెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు శాలిని వేసే బెట్ ఏంటి? అందుకు హర్ష అంగీకరిస్తాడా? అసలు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.